సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, అందరికీ తప్పని ఒక లైఫ్ స్టేజ్ ఏంటంటే రిటైర్మెంట్. చాలా ఇంపార్టెంట్ ఫేజ్. రిటైర్మెంట్ ఏంటంటే ఒక లాంగ్ కెరియర్ తర్వాత 58కో, 60కో, 62కో మనం చేస్తున్న పనిని ఆపేసి సడెన్‌గా ఇన్‌కమ్ ఆగిపోవడం కానీ, ఇన్‌కమ్ తగ్గిపోవడం ఉండే ఫేజ్ అనమాట. లైఫ్ అంతా కష్టపడి అక్యుములేట్ చేసిన కార్పస్ కన్జ్యూమ్ చేసే ఫేజ్ రిటైర్మెంట్ ఫేజ్. అందరూ అనుకుంటారేంటంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే కార్పస్, రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి పెన్షన్స్ కొంటారు. అవి సరిపోతాయనే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ చాలా కామన్‌గా ఇప్పుడు కనపడతా ఉంది. కానీ ఏంటంటే, మనకు తెలియనిదేంటంటే వర్క్ చేసేప్పుడు మన సాలరీ, మనం రెగ్యులర్‌గా యాక్టివిటీ వల్ల హెల్తీగా ఉండే అవకాశాలెక్కువున్నాయి. పోస్ట్ రిటైర్మెంట్ ఏంటంటే, పోస్ట్ 60 ఏంటంటే, ఆర్థిక అవసరాలు తగ్గుతాయనుకుంటాం కానీ, ఇప్పుడున్న కరెంట్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యపరంగా కానీ, హాస్పిటలైజేషన్ అయితే అయ్యే ఖర్చులు కానియండి, మిగిలిన ఇన్‌ఫ్లేషన్ కానివ్వండి, ట్రావెల్ పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా చూసుకున్న ఖర్చులు చాలా పెరిగిపోయాయి. సో, అండర్ ఎస్టిమేషన్ అనేది ఎక్కువగా జరుగుతుందనేది మాత్రం ఏది పోస్ట్ రిటైర్మెంట్ నాకు 50% సాలరీ సరిపోతుంది, 50% పెన్షన్ సరిపోతుంది, నాకు కార్పస్ టచ్ చెయ్యను అని అనుకునే వాళ్ళు కూడా వితిన్ నో టైమ్ ఒక 3, 4 సంవత్సరాల్లో కార్పస్ టచ్ చేయడం మొదలు పెడతా ఉంటాం. అది చాలా కామన్‌గా చూస్తా ఉన్నాం. సో, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో ఒక ఆర్థిక క్రమశిక్షణతో రెగ్యులర్‌గా ఇన్‌కమ్ రావాలి అనుకుంటే ఉన్న మార్గాలేంటి? మన రిస్క్ ఆ పోస్ట్ రిటైర్మెంట్ కూడా రిస్క్ తీసుకోవచ్చా? రిస్క్ తీసుకుంటే ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి? రిస్క్ తీసుకోవద్దు, సేఫ్‌గా ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మనం రిటైర్ అయ్యాక ఏంటంటే జనరల్‌గా ఏంటి మోస్ట్ ఆఫ్ ద వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రిటైర్ అయిపోయాక పీఎఫ్ అమౌంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానియండి, ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు చాలామంది కొద్దిమందికి పెన్షన్ ఉంది, కొద్దిమందికి నాన్ పెన్షనబుల్ ఉన్నారు ప్రైవేట్ సెక్టర్‌లో అయితే. సో, ఈ కార్పస్ ఈస్ దేర్ మెయిన్ స్టే. అదే వాళ్ళని కాపాడే సాధనం అన్నమాట. సో, ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏంటి, ఒకటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది క్వైట్ పాపులర్‌గా అందరూ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పర్సన్ 15,00,000 వరకు పెట్టొచ్చు. భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద, నువ్వు రిటైర్ అయినా, మీ హౌస్ వైఫ్ అయినా సరే, ఆవిడ పేరు మీద కూడా ఒక 15,00,000 పెట్టే అవకాశం ఉంది. సో, ఆన్ ద హోల్ 30,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు అరౌండ్ 8.2 నుంచి 8.5 మధ్యల వస్తుంది. ఇక్కడ దీంతో అడ్వాంటేజ్ ఏందంటే, మనకి 5 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకో 3 ఇయర్స్ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. బట్ ఇంట్రెస్ట్ రేట్ 8.2 నుంచి 8.5% వరకు వస్తుంది. ఏటీసీ కింద టాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. సో, మీ వచ్చిన కార్పస్‌ని ఒక 5 ఇయర్స్ ముట్టుకోకుండా ఇలా పెట్టడం వల్ల ఒక కార్పస్ పెంచుకుంటాము అండ్ ఖర్చు పెట్టకుండా కొంచెం పక్కకు పెట్టే అవకాశం ఇది మంచి మెథడ్. ఇదొక మెథడ్. సెకండ్ వచ్చేసి ప్రధానమంత్రి వయోవందన యోజన. ఇది ఎల్ఐసి స్కీమ్ అనమాట. సో, దీంట్లో ఏంటంటే ఒక 7.4% గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ పొదుపు కాలం ఏదైతుందో 10 సంవత్సరాలు మినిమమ్ పెట్టాల్సొస్తుంది. గరిష్ట పెట్టుబడి ఏదైతుందో 15,00,000 ఇది కూడా. ఓకే. కానీ ఇక్కడ 7.4% గ్యారంటీడ్ అంతే. కానీ లాక్ ఇన్ ఇంపార్టెంట్ ఏంటంటే 10 సంవత్సరాలు. ఎవరికైతే సేఫ్‌గా ఉండాలి, నా క్యాపిటల్ చాలా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిమంది రిస్క్ అసలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రధానమంత్రి వయోవందన యోజన అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఫ్లెక్సిబిలిటీ కావాలి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం డీసెంట్‌గా రిటర్న్స్ రావాలంటే సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీస్ ఉన్నాయి బ్యాంకుల్లో. వెరీ ఈజీ. పక్కనే ఉన్న బ్యాంకులో ఎక్కడైనా మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లో ఏంటంటే 0.25% నుంచి 0.5% ఎక్స్‌ట్రా ఎఫ్‌డీ నార్మల్ పర్సన్స్ కన్నా సీనియర్ సిటిజన్స్‌కి ఇస్తారు. సో, ఇక్కడ కూడా మీకు కావాలంటే వడ్డీ అనేది క్వార్టర్లీ గానీ, మంత్లీ గానీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ మనకు అవసరానికి తగ్గట్టు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ లిక్విడిటీ ఉంటుంది. ఈజీ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. పక్కనే ఉంటుంది. జనరల్లీ ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఏది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. ఒక 1.5% తక్కువ ఉంటుంది. దాంతో పాటు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5 సంవత్సరాల ఆప్షన్స్, డిఫరెంట్ ఇయర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా రిస్క్ ఫ్రీ, యూజువల్లీ ప్రభుత్వం గ్యారంటీదే ఇది కూడా. ఇక్కడ 5 ఇయర్స్ లాక్ ఇన్‌తో ఏటీసీ బెనిఫిట్ కూడా పొందే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది. 7.2, 7.3 ఉంది. దెన్ చాలా పాపులర్ ఏంటంటే యాన్యుటీ ప్లాన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అనుకోండి. ఈ యాన్యుటీ ప్లాన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్యూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తా ఉంటాయి. ఇక్కడ రకరకాల ఇమ్మీడియేట్ యాన్యుటీ అని,
లేకపోతే కొంచెం డిఫర్డ్ యాన్యుటీ అని, మళ్ళీ యాన్యుటీలో కూడా ఓన్లీ నీ లైఫ్ టైం ఆర్ నీ ప్లస్ నీ నామినీ లైఫ్ టైం. కొన్ని ఏంటంటే మన లైఫ్ తర్వాత మన నామినీకి డబ్బులు వెళ్ళే ఆప్షన్, మల్టిపుల్ రకాల యాన్యుటీ ఉంటాయి. దాని ప్రకారం రేట్లు మారుతూ ఉంటాయి, యాన్యుటీ రేట్స్. సో ఇది ఇమ్యూనిటీ యాన్యుటీ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే రిటైర్ అవుతాం మనకు కార్పస్ వస్తుంది, దాన్ని ఒక వాడేస్తామనే భయం ఉన్నప్పుడు ఈ యాన్యుటీ ప్లాన్ కొనేస్తే ఏంటంటే ప్రతి సంవత్సరం ఆర్ ప్రతి 6 నెలలకి ఇంత అమౌంట్ అని ఫిక్స్డ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. దేర్ బై మనం రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మధ్యలో తీసుకునే ఆప్షన్ లేదు, బ్రేక్ చేసే ఆప్షన్ లేదు. కాబట్టి మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఫిక్స్గా క్రియేట్ చేసుకోవచ్చు యాన్యుటీస్ ద్వారా. వేరే కంట్రీస్లో ఇది చాలా పాపులర్, ఎందుకంటే దేర్ బై సర్టెనిటీ ఉంటుంది. ఇక్కడ మారదు, యాన్యుటీ ఇంట్రెస్ట్ రేట్లు మారవు. నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో అదే ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. దేర్ బై నీకు సర్టెనిటీ ఉంటుంది, నాకు ప్రతి నెల ఇంత వస్తుందని సర్టెనిటీ ఉంటుంది. కాకపోతే ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ కాదు, బట్ సర్టెనిటీ కోసం ఎవరికైతే సేఫ్టీ కావాలో యాన్యుటీస్ ఆర్ ఒక గుడ్ ఆప్షన్. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న మోస్ట్ పాపులర్ ఆప్షన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ విత్ ఎస్డబ్ల్యూపీ. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఆఫర్ చేస్తాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గినట్టు చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. సేఫ్గా ఉండే వాళ్ళ కోసం లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, డెట్ ఫండ్స్ ఉన్నాయి. కొంచెం రిస్క్ అయినా సరే అనుకున్నప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ అనుకుంటే హైబ్రిడ్లో కూడా అగ్రెసివ్ హైబ్రిడ్స్ ఉన్నాయి. లేదు నాకు కొంచెం మచ్ మోర్ ఇమ్మీడియట్ డబ్బులు అవసరం లేదు, కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ కావాలి అనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్. నాకు డబ్బులే అవసరం లేదు, ఇవి పక్కనే ఎలాగో నా తర్వాత వాళ్ళ కోసమే కావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం మంచి గ్రో కావాలి అనుకుని రిస్క్ తీసుకునే వాళ్ళకి మిడ్ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అన్లిమిటెడ్. ఎట్ ద సేమ్ టైం ఎస్డబ్ల్యూపీ అనే వండర్ఫుల్ టూల్ ఉంది. నువ్వు లంసమ్ పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం నాకు వచ్చే పెన్షన్తో పాటు వేరే ఇన్కమ్తో పాటు 7% విత్డ్రా చేస్తాను యాన్యువల్లీ, 8% విత్డ్రా చేస్తాను యాన్యువల్లీ, ఆర్ 9% బేస్డ్ ఆన్ మన కార్పస్ని బట్టి ఎప్పుడు మొదలు పెడతాను. లెట్స్ సే ఇవాళ ఒక మనకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక 50 లక్షలు వచ్చింది. ఆ 50 లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో ఒక లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ దాంట్లో నాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు కాబట్టి పెట్టేస్తాను. ఒక 1.5 year వరకు నేను ఇన్వెస్ట్మెంట్స్ని ముట్టుకోను అని పెట్టుకొని ఆ తర్వాత 10% విత్డ్రాల్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్ 2-3 years ఇన్వెస్ట్ చేసేసి 12% విత్డ్రాల్ చేసినా సరే, ఎందుకంటే కార్పస్ ఆల్రెడీ పెరిగిపోతుంది. ఈ 50 ఆల్రెడీ 65-70 అవుతుంది. అక్కడ 12% సంవత్సరానికి, అంటే సపోజ్ 50 లక్షలకి 10% అయితే 5 లక్షల సంవత్సరము డివైడెడ్ బై 12 months అంటే దగ్గర దగ్గర ఒక 42,000, 43,000 50 లక్షలకి. అదే 12% అనుకోండి, నెలకి 50,000. పాసిబుల్, ఇమ్మీడియట్గా కాదు, బట్ అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన. అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ వాడడం వల్ల నీ కార్పస్ని మోర్ ఆర్ లెస్ అదే రేట్లో పెట్టుకొని ప్రతి నెల నీకు కావాల్సిన ఇన్కమ్ అనేది విత్డ్రాల్ ద్వారా, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా విత్డ్రా చేసుకోవడం వల్ల మార్కెట్ తగ్గట్టు క్యాపిటల్ పెరుగుతుంది, నీకు అవసరానికి తగ్గట్టు రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఈ మధ్య కాలంలో లాస్ట్ 4-5 సంవత్సరాల్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ విత్ ఎస్డబ్ల్యూపీ అనేది క్వైట్ కామన్ రిటైర్మెంట్ టూల్ అయిపోయింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఇలా పెట్టుకొని ప్రతి నెల కావాల్సినంత తీసుకుంటున్నారు. సపోజ్ మార్కెట్స్ ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తే కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు విత్డ్రాల్ రేట్, ఆర్ నీకు ఆ కార్పస్ అవసరం లేదు కొంచెం విత్డ్రాల్ పెంచుకోవచ్చు పర్సంటేజ్, సో దట్ నువ్వు ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సో దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మోస్ట్ పాపులర్ ఆప్షన్ వేరే కంట్రీస్లో ఏంటంటే రివర్స్ మార్టిగేజ్ ఆప్షన్. మనకున్న ఇల్లుని మనము బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి రివర్స్ మార్టిగేజ్ పెట్టి ప్రతి సంవత్సరము ప్రతి నెల ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టైంని బట్టి మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత బ్యాంక్ మనకి ఏమైనా అయితే, ఎవరైతే తీసుకున్న వాళ్ళకి ఏమైనా అయితే దాన్ని అమ్మేసేసి సెటిల్ చేసేసి మిగిలిన డబ్బులు నామినీకి ఇస్తాయన్నమాట. సో ఇది రివర్స్ మార్టిగేజ్. దీంతో పాటు ఈ మధ్యలో ఇంకొక క్లాస్ ఆఫ్ రిటైర్మెంట్ వాళ్ళని ఎవరు చూస్తున్నామంటే వాళ్ళకి ఆల్రెడీ యాసెట్స్ ఉన్నాయి, పిల్లలు సెటిల్ అయినారు, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, పెన్షన్ వస్తూ ఉంది, కార్పస్ ఒక ₹1,00,00,000 50 లక్షలు వచ్చాయి. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కొత్తగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈవెన్ హయ్యర్, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు, నేను ఇంకా రిస్క్ తీసుకుంటాను, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు సఫిషియంట్ యాసెట్స్ ఉన్నాయి, సఫిషియంట్ రెంటల్ ఇన్కమ్ ఉంది, ఇంకో ఇన్కమ్ ఉంది, పెన్షన్ ఉంది అని పిఎంఎస్లో కూడా పెట్టే వాళ్ళు కనబడుతున్నారు. పిఎంఎస్ ఏఎఫ్లో కూడా పెడతా ఉన్నారు. నేను ఈ రోజులు పెడదాం అనుకున్నాను, సఫిషియంట్ కార్పస్ లేకుండింది, ఇప్పుడు వచ్చింది కాబట్టి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్. అక్కడ 50 లక్షలు మినిమం చేస్తే మచ్ హైయర్ రిటర్న్ వస్తుంది. నేను ఒక 5 years వరకు నాకు కావాల్సిన సరిపడా డబ్బులు ఉన్నాయి, 5 years పిఎంఎస్లో పెడతాను, మోర్ ఆర్ లెస్ అమౌంట్ 25% దగ్గర గ్రో అయినా కానీ 2.5-3% టైం అవుతుంది, అప్పుడు మచ్ హైయర్ విత్డ్రాల్ రేట్ చేసుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ చాలా రకాలు ఉన్నాయి. తొందరపడి ఏదో న్యాచురల్ విజ్డమ్ అంటే వాళ్ళని వీళ్ళని అడిగే కన్నా కూడా ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మీ యాసెట్స్
మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అన్నీ చూసుకొని మీ రిటైర్మెంట్ కన్నా ముందే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ముందునే మీరు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే, బై ద టైమ్ మీరు రిటైర్ అయ్యే టయానికి క్లారిటీ ఉంటుంది. చాలామంది ఏంటంటే తొందరపడి వితిన్ నో టైమ్ ఏదో ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని, అవసరానికి తగ్గట్టు కాకుండా, మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు కాకుండా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల బాధపడతా ఉంటారు లేటర్. దానికన్నా ఏంటంటే ప్లాన్ ఇట్ హియర్. మీరు 60 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారంటే 57, 58 నుంచి ఆలోచించండి. నాకొచ్చే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడ పెట్టాలి? ఏం చేయాలి? ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో మాట్లాడితే తప్పు లేదు. మాట్లాడుకొని మీ సొంతంగా ఎవరైనా సక్సెస్‌ఫుల్‌గా ఉన్న వాళ్ళతో మాట్లాడండి. క్వెషన్స్ అడగండి. ఆలోచించండి. తొందరపడి ఎవరో చెప్పారని మీకన్నా ముందు రిటైర్ అయిన వాళ్ళు చేశారని అది కరెక్ట్ ఏం కాకపోవచ్చు. కరెక్ట్ చేసుండొచ్చు, కాకపోవచ్చు. సో, జస్ట్ బికాజ్ వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం చేయడం కన్నా, మనకది మంచిదా కాదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియో ద్వారా ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. వి విల్ రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.